హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారు కదూ. ఈరోజు మనము నాటుకోడి బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అన్నీ పెట్టుకుని నెయ్యి వేసుకుని పచ్చిమిరపకాయ నాట్లు పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకుందాము. ఈ కరివేపాకు వేగిన తర్వాత ఇందులో బిర్యానీ సామానాలన్నీ వేసుకుని వేయించుకోవాలండి. లాలిక్కాయ, మొగ్గ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాపత్రి, జాజి పువ్వు అన్నీ వేసుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇవి పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా వేయించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బిర్యానీలో వేసుకుంటే, ఫ్రైడ్ ఆనియన్స్ ఏ బిర్యానీలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకుందామండి. కదుపుతాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్య మధ్యలో వేపుతూ ఉండాలి, లేకపోతే మనం అది అంటుకుపోతుందండి. మధ్య మధ్యలో కదుపుతూ పచ్చివాసన లేకుండా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసుకుందామండి. 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మేము 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాము. 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ వేస్తే బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. వేసుకుని ఇందులో సాల్ట్ వేసుకుని ఉప్పు చూసుకుందామండి. ఇప్పుడే మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుని ఒక గంట ముందు నానబెట్టుకుంటే బాగుంటుందండి. రైసు బాగా సాగుతుంది. మేము గంట ముందు నానబెట్టుకున్నామండి బాస్మతి రైసు. ఉప్పు కూడా చెక్ చేశానండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. నెయ్యి వేసుకున్నామండి, అన్నం పొడి పొడిగా వస్తుందని. ఇలాగ రైసు 50% ఉడికించుకోవాలండి. ఇలా రైసు 50% ఉడికిన తర్వాత మనము ఉడికించుకున్న నాటుకోడి కూర ఇందులో వేసుకుని కలుపుకుందామండి. మన రైస్ 50% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నాటుకోడి కూర వేసుకుని కలుపుకుందామండి బాగా. చిట్టి ముత్యాలు బిర్యానీ, రాజుల పలావ్ కూడా ఇలాగే ఉంటుందండి. అదే ఆ రైస్ అయితే చిన్నగా ఉంటుంది. ఇది బాస్మతి రైస్ కదండి. ఆ చిట్టి ముత్యాలు రాజుల పలావ్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అది కూడా చాలా చాలా బాగుంటుంది, చిట్టి ముత్యాలు రాజుల పలావ్ కూడా. ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్ కర్రీ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కర్రీని ఈ బిర్యానీలో బాగా కలుపుకోవాలండి. ఇది ఇలా 50% ఉడికిన తర్వాత ఇలాగ చికెన్తో గ్రేవీతో కలుపుకుంటాం కదండి. ఈ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ విత్ బిర్యానీ అండ్ ఆ నాటుకోడి ముక్కలు కూడా చాలా బాగుంటాయండి. మనము దమ్ము పెడతాము. ఇప్పుడు ఆ దమ్ములో సగం దమ్ము అయినప్పుడు ఆ చికెన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం పైన నెయ్యి వేసుకొని మనం ఇప్పుడు దీనికి దమ్ పెట్టుకుందామండి. ఇలా అట్ల రేకు పెట్టుకుని సిమ్లో పెట్టుకొని అండి ఒక అరగంట సేపు దమ్ ఇద్దామండి. దీనికి ఇలా దమ్ ఇవ్వడం వల్ల ఈ బిర్యానీకి టేస్ట్ మరింత పెరుగుతుందండి. ఇప్పుడు ఎత్తు పెట్టుకుందాము, ఆవిరి బయటికి పోకుండా. ఇప్పుడు అరగంట అయిందండి. మనము బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. కదుపుకొని పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. రైస్ కూడా ఎలా సాగిందో చూడండి. చికెన్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. మన నాటుకోడి బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.